వెల్కమ్ టు షీలా కిచెన్ అండి. ఈరోజు ఈ మటన్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో బ్యాచిలర్లు చూపిస్తానండి. ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో 4 పావులు నూనె పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఆనియన్ ఒక పెద్దవి 2 చూడండి, 4 పావులు నూనె, 2 పెద్ద ఆనియను. దీన్ని మంచిగా బ్రౌన్ కలర్లో రానియాల. అప్పుడే మటన్ దని టేస్ట్ చాలా బాగా వస్తుంది. నేను ఒక 1/2 kg మటన్ అయితే తీసుకున్నాను. తర్వాత అప్పటికప్పుడు రుబ్బు పెట్టుకున్న అల్లం పేస్టు వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బాగా ఫ్రై కానియాల పచ్చివాసన పోయే వరకు. చూడండి, తర్వాత మనకు రుచికి సరిపోయేంత ఒక 2 చెంచాలు అయితే నేనైతే కారం వేస్తున్నాను. మీకు ఎంత తింటారో చూసి వేసుకోవచ్చు. తర్వాత పసుపు, తర్వాత రుచికి సరిపోయేంత సాల్ట్, ఇవన్నీ వేసుకొని మంచిగా ఏంపాలండి పచ్చివాసన పోయే వరకు. చూడండి, బిజీగా చేసుకోవచ్చండి. ఇలా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఏంపాల మసాలాలని ఒక 5 నిమిషాలు. ఇదంతా బాగా ఏంపాలండి. తర్వాత ఒక 1/2 kg అయితే మటన్ అయితే తీసుకున్నాను. మంచిగా కడిగి అయితే పెట్టుకున్నానండి పక్కకి. దీంట్లో వేసేస్తున్నాను. చూడండి, తర్వాత దీన్ని మంచిగా మొత్తం మసాలాలు పట్టేలాగా కలపాలండి. ఒక 10 నిమిషాలు అయితే మసాలాలు పట్టియాల. దీనికి మొత్తము మంచిగా వేగాల పచ్చివాసన పోయే వరకు. చూడండి, మంచిగా ఏంపాలండి. ఇలా మొత్తము మటన్కి ఈ మసాలాలన్నీ పట్టాలా. చూడండి, సింపుల్గా చేసుకోవచ్చండి టేస్టీ అయిన మటన్ కర్రీ. ఇలా బాగా ఏంపుకున్నాక ఒక 3 పెద్ద పెద్ద ఎర్ర టమాటాలు అయితే తీసుకున్నాను. దాంతోపాటు కొద్దిగా కలెమాకు కూడా తీసుకున్నానండి. ఈ పండు టమాటాలు వేస్తే అనేది గ్రేవీ బాగా వస్తుంది. చూడండి, ఎర్ర టమాటాలు. దీన్ని కూడా ఒక 5 నిమిషాలు ఇలా తిప్పేసుకొని మంచిగా ఏంపేసుకోవాలా. అంతా వాసన పోయే వరకు, పచ్చి వాసన పోయే వరకు మసాలాలు కూడా. చూడండి, ఇలా బాగా తిప్పేసుకున్నాక ఒక 10 నిమిషాల తర్వాత మనకు నీరు ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలండి. ఎన్ని విజిల్కి మనం నీళ్ళు పెట్టుకుంటామో చూసి వేసుకోవాలి. చూడండి, ఇలా. తర్వాత కుక్కర్కి అయితే మూత పెట్టి ఒక 7-8 విజిల్ అయితే రానియాలండి. చూడండి, తర్వాత పట్టా, లవంగాలు, ఇలాచీలు మిక్సీ పట్టుకున్నాను. చికెన్ మసాలా, మటన్ మసాలా, ఇవి అయితే దీంట్లో మెయిన్ ఇదే అండి టేస్ట్ రావడము. చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోయింది. వేడి వేడి అన్నం వెంబడి తింటే సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ అయితే. సన్నగా కొత్తిమీర తరిగిందైతే పైనుంచి అయితే వేసుకోవాలా. చూడండి, వేడి వేడిగా అన్నం వెంబడైనా మనం నార్మల్ రైస్ వెంబడైనా తినొచ్చండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా మటన్ కర్రీది. బిజీగా 10 నిమిషాలలో కూడా రెడీ అయిపోతుందండి ఈ మటన్ కర్రీ. చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే చేయండి.